బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట చేసి చూపించామని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు కార్యకర్తలు పొన్నాల నుంచి సిద్దిపేట బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మంచి సూచనలు ఇస్తే స్వీకరిస్తామని, కావాలని ఆరోపణలు చేయడం మంచిది కాదని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. దమ్ముంటే హరీష్ రాజీనామా చేయాలని, అక్కడి నుంచి తాను కూడా పోటీ చేస్తానని, హరీష్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మైనంపల్లి సవాల్ విసిరారు. హరీష్ రావుకు మైనంపల్లి సవాల్పై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. గుడ్ ఈవినింగ్ రహీం. సిద్దిపేటలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుంది ఇంకా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. సమావేశాలు ఇటు కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనంపల్లి హనుమంతరావు కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ కాదు, మైనంపల్లి వర్సెస్ హరీష్ రావు ఇద్దరి మధ్య పోటీ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేసిందని, ఈ రుణమాఫీతో ఎట్లా చేసినా సరే, ఏ విధంగా సరే హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి మైనంపల్లి పట్టుబడుతున్నాడు కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ రోజు గతంలో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన హనుమంతరావును రాజీనామా చేసిన సవాల్కు నేను సిద్ధంగా ఉన్నా, అప్పుడు నువ్వే ఎన్నుకోవేను, ఇప్పుడు కూడా ఈ రుణమాఫీ నువ్వు రాజీనామా చేసి రావాలని చెప్పేసి హనుమంతరావు కూడా గట్టి సవాల్ విసిరాడు. అంతేకాకుండా నువ్వు రాజీనామా చేసి బై ఎలక్షన్ లో పోతే ఒకవేళ ఎవరు ఓడిపోయినా సరే మొత్తం శాశ్వతంగా రాజకీయాలకు తప్పుకోవాలని చెప్పేసి కూడా మైనంపల్లి సవాల్ విసరడం జరిగింది. ఇక్కడ చూసినట్టుంటే ఇది బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు మధ్య కాదు, మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ హరీష్ రావు మధ్య పోటీ అని చెప్పేసి సవాల్ తీసుకోవడం జరుగుతుంది. 100% గా రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేటలో మొన్న జరిగిన ఎస్సీ వారిలో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కూడా తెలియడం జరిగింది. ఇటు మైనంపల్లి కూడా ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఈ రోజు ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నేను విడిచిపెట్టాను, నీ తోటపల్లి పంపించారు కూడా నేను ఊరుకోనని చెప్పేసి మైనంపల్లి సవాల్ విసరడం జరిగింది. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుందని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రం అంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసి ఇచ్చిందా, నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఇండే మకాన్ వేస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామంలో ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే నేను వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా. ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్, 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. నీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా